next morning. వెళ్తున్నా చెప్పలేదు కదా. యాక్చువల్లీ నేను కూర్గ్ అండ్ చిక్మంగళూరు ట్రిప్ వెళ్తున్నాను. నిన్న నైట్ ర్యాపిడో నుంచి ఇవ్వరాక ఏందిరా ఏం కాలేదని చూస్తుంటే సార్ నిన్న నైట్ టీసీ పట్టుకున్నాడు. నిన్న నైట్ టీసీ పట్టుకుని ఏం చేసిండు, అందరి నేమ్ చేంజ్ ఉండే అయితే టీసీ అదే మన టికెట్ పైన నేమ్ చేంజ్ ఉంటే వాడు యాక్చువల్లీ నాది కాదు మా ఫ్రెండ్ది హర్ష నేమ్ ఉంటే దాన్ని హర్షిని అని ఉండే. ఆ నేమ్ చేంజ్ కోసం ఆడు ఒక్కొక్కరికి 650 అంటాడు. 4 మెంబర్స్ ఉండే 3000 అంటాడు నైట్ 1కి. మీ అమ్మ ఇంకా ఏంద్రా ఏం కాలేదనుకుంటే అదొక బొక్క కట్టేసి మంచిగా వచ్చి ఏసీలో వండుకున్నా. ఇంకా ఇంతకుముందే లేదు, కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయినా. నెక్స్ట్ జంక్షన్ మైసూర్లో దిగినాక డైరెక్ట్ మైసూర్ ప్యాలెస్ తర్వాత ఎలిఫెంట్ క్యాంప్, దుబ్బారా ఎలిఫెంట్ క్యాంప్ ఉంటుంది, క్రేజీ ఉంటుంది. ఎలిఫెంట్ క్యాంప్కి మాత్రం పక్కా వెళ్ళాలి. టిఫిన్ చేసి ఇప్పుడైతే మంద్యాలో ఉన్నాం. నెక్స్ట్ స్టేషన్ మైసూర్లో దిగినాక టిఫిన్ చేసి చెల్లో మైసూర్ ప్యాలెస్. ఇప్పటిదాకా ఛాయ్ వస్తే అడిగితే కాఫీ ఉందంట కానీ ఛాయ్ లేదంట. అక్కడ ఛాయ్ ఉందా లేదా అంటే బెంగళూరు అలా కర్ణాటకలో ఛాయ్ అన్నా అంటే ఛాయ్ ఇల్లా అని అంటున్నాడు. మైసూర్లో దిగినాక టిఫిన్ చేసి మైసూర్ ప్యాలెస్ చెల్లో బాయ్ సీ యూ దేర్. జస్ట్ ఇప్పుడే ట్రైన్ దిగిన, అక్కడ డ్రెస్ చేంజ్ రూమ్ ఉంటే ఏసీ హాల్లో డ్రెస్ చేంజ్ చేసుకున్నా. అది మైసూర్ జంక్షన్, అదే ట్రైన్ దిగేసి పక్కనే ఏసీ వెయిటింగ్ రూమ్ ఉంటుంది. ఆ వెయిటింగ్ రూమ్లో డ్రెస్ చేంజ్ చేసుకున్నా. డ్రెస్ చేంజ్ అయిపోయాక నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు మైసూర్ ప్యాలెస్. ఇడ్లీ వడ సాంబార్ టిప్. ప్రజెంట్ అయితే మనం మైసూర్ ప్యాలెస్లో ఉన్నాం. అంతా మైసూర్ ప్యాలెస్. చూసారా ముందు ప్యాలెస్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది, క్రేజీ అసలు. చిన్నగా లేరు మామ ఫారినర్స్. ప్యాలెస్ చూస్తే మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది.
అసలు ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ అంటే ఫేమస్ ప్లేస్. మైసూర్లో ఫేమస్ ప్లేస్ అంటే మైసూర్ ప్యాలెస్ ఇది ఉంది. దీన్ని కట్టినోడు మాత్రం ఆర్కిటెక్చర్ వేరే లెవెల్. నైట్ మాత్రం ఇంకా క్రేజీ ఉంటాయి ప్యాలెస్. మొత్తం ఫుల్ లైట్స్ ఉంటాయి. లైట్స్ గోల్డెన్, మొత్తం గోల్డెన్ అంటే గోల్డెన్ కలర్ ఉంటుంది. క్రేజీ ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడ అప్పుడప్పుడు లైట్ షో జరుగుద్ది. అండ్ ఈవెంట్స్ ఏమన్నా ఉన్నా అని ప్యాలెస్ బ్యాక్ సైడ్ చేస్తారు. అవి ఇంకా క్రేజీ ఉంటుంది. ఇప్పటికే టైం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మన ఎలిఫెంట్ క్యాంప్ అదొకటి ఉంది. నెక్స్ట్ ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళాలి. మీరు ఎవరన్నా మైసూర్ ప్యాలెస్ చూస్తే కామెంట్ చేయండి. ఐ విల్ సీ యూ. బాయ్. ప్యాలెస్ పక్కన ఒక టెంపుల్ ఉంది. మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అంట. ఎవరన్నా వస్తే దీన్ని కూడా మిస్ చేయకండి. టెంపుల్ కూడా విజిట్ చేసుకొని వెళ్ళండి. ఫుల్ ఫేమస్ అంట, వెరీ పవర్ఫుల్. డోంట్ మిస్ దిస్. నేను టెంపుల్కి వచ్చినా కానీ టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. బ్యాడ్ లక్, ఏం చేద్దాం. కానీ టెంపుల్ మాత్రం సూపర్ ఉంది. క్లోజ్ చేసి ఉంది టెంపుల్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్తా పక్కా. Two hours later. Side. Do you think फोटो थैंक यू अना ఏనుగమ్మ ఏనుగు ఏనుగమ్మ ఏనుగు. హాయ్ హాయ్ బోలు. ఇప్పుడే ఎలిఫెంట్ క్యాంప్ అయిపోయింది. ఎలిఫెంట్ క్యాంప్ నుంచి రిటర్న్ అవుతున్నాము. వ్యూ మాత్రం క్రేజీ. వాటర్ రైడ్ తెలుసా? ఇక ఇట్లా వాటర్ నుంచి వెళ్ళిపోవాలి. ఇది వాటర్ నుంచి ఇక్కడ నుంచి ఈ లేక్, ఇది కాళీ లేక్ అనుకుంటా, కావేరి. ఈ లేక్ నుంచి అటు సైడ్ వెళ్ళాం. स्विमिंग नहीं है तो ऐसे जाते बिना टिकट के
ఎలిఫెంట్స్ని చూసాక చైల్డిష్ అసలు. నేను ఎంత చైల్డిష్ అంటే చూసి ఆ ఎలిఫెంట్స్ తోటి ఆడుకుంటుండే ఇట్లా టెంపోలో ఫ్రెండ్స్తో, వాళ్ళతో డబ్ స్మాష్ ఆడడం అదొక క్రేజీ హ్యాపీనెస్. అసలు ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ హ్యాపీ, నైట్ అయితే ఇంకా హ్యాపీ. అప్పుడు మార్నింగ్ నుంచి నేను వీడియో తీయడం మర్చిపోయినా కానీ ఇప్పుడు మాత్రం క్రేజీ. రేపు మార్నింగ్ ఇంకో అడ్వెంచర్స్ రిమైండ్ us what to do, how much you can capable of.